తర్వాత 4వ శ్లోకం సర్వశివస్థానుర్భూతాదిర్నిద్రవ్యయ సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వర. దీంట్లో సర్వ ఈ నామము భక్తులను ఆపదల నుండి కాపాడేటువంటి వాడు, అశుభాలను హరించేటువంటి వాడు. శివ శుభాలను కలిగించేటువంటి వాడు, శర్వ అశుభాలను హరించేటువంటి వాడు. శుభాలు కలగాలంటే ముందు అశుభాలు హరించాలి కదా. కాబట్టి శర్వ అంటే అశుభాలను హరించి భక్తులకు ఆపదలను తొలగించేటువంటి వాడు. ఆపద మొక్కులవాడా శ్రీ శ్రీనివాస అంటాం. నిజానికి శివనామములో భవాగి దేవాయ నమః, సర్వాగి దేవాయ నమః, ఈశానాగ దేవాయ నమః, పశుపతేర్ దేవాయ నమః, రుద్రాగ దేవాయ నమః, ఉగ్రాగ దేవాయ నమః, భీమాగ దేవాయ నమః, మహతో దేవాయ నమః అని అష్టమూర్తులలో ఒక మూర్తి శర్వ శబ్దం. ఆపదలను హరించి అశుభాలను తొలగించేటువంటి వాడు గనక శర్వ అన్నారు. అయితే శంకర భాష్యం ఇంకొక విధంగా చెప్పింది. శృణాతి సంహార సమయే సంహారతి సంహారయతి సకలాహ ప్రజా ఇది శర్వ. అంటే ప్రళయకాలములో సర్వప్రాణులను సంహారం చేసేటువంటి వాడు శర్వ. ఈశ్వరుడు అంటుంటాం కదా, సృష్టి స్థితి లయాలకు కారణము ఈశ్వరుడు. కాబట్టి ఆయనే సృష్టి చేసేది బ్రహ్మగారైతే, శతికారకత్వం వహించేది విష్ణువు అయితే, లయకారకుడు శివుడు అంటుంటాం. శర్వ రూపంలో సమస్త ప్రాణులను ప్రళయకాలంలో సకలములను సంహారం చేసేటువంటి వాడు శర్వ. ఇక్కడ మనం విష్ణు సహస్రనామంలో చెప్పుకుంటున్నాం. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయిషి. ఎవరైతే భేదము చూడరో వారికే స్వస్తి, వారికే మంగళము, వారికే శుభము, వారికే ఆయుర్వృద్ధి. ఏ భేదము? శివకేశవులకు అభేదం ఇక్కడ కనబడుతోంది శర్వ. తర్వాత నామం ఇంకా స్పష్టంగా కనబడుతుంది శివ. వచ్చేసింది శివనామం ఇక్కడ. నిస్త్రైగుణ్యతయా శుద్ధత్వాత్ శివ అని శంకర భాష్యం. ఎవరు శివుడంటే ఎవరు? త్రిగుణములు లేనటువంటి వాడు, శుద్ధమైనటువంటి వాడు శివహట. సబ్రహ్మ సశివ సహరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్ ఇందాక చెప్పుకున్నాం మనం. కాబట్టి ఆయనే బ్రహ్మ, ఆయనే శివ, ఆయనే హరి. ఏంటిది? నారాయణ సూక్తం చెప్తోంది ఈ మాట. నారాయణ సూక్తంలో సబ్రహ్మ సశివ సహరిశ్చేంద్ర సోక్షర అని చెప్తున్నాం. నమ శివాగచ శివతరాగచ అని నమ్మకం చెప్తున్నది. మంగళ స్వరూపుడైనటువంటి సర్వమును శివమయం గావించేటువంటి వాడు శివుడు. ఏక ఏవ శివ సాక్షాత్ సత్యజ్ఞానాది లక్షణ వికారరహిత శుద్ధ స్వశక్త్యా పంచదా స్థిత అని సూత సంహిత. అంటే సత్యజ్ఞానానంద స్వరూపుడు. ఏక ఏవ శివ సాక్షాత్, శివుడొక్కడే సత్యజ్ఞానాది లక్షణ, సత్యజ్ఞాన స్వరూపుడుగా ఉంటూ వికారరహితుడుగా ఉన్నట్ట. వికారరహిత శుద్ధ, శుద్ధ స్వరూపుడైనటువంటి వాడు శివుడు. ఈయన సద్యోజాతాది పంచబ్రహ్మ రూపో జాత ఇత్యర్థ అని సూత సంహిత చెప్తోంది. అంటే సృష్టి స్థిత్యాది పంచకృత్య శక్తిభి సద్యోజాతాది పంచబ్రహ్మ రూప ఇత్యర్థ. అంటే శివుడు అంటే అర్థం ఏమిటి అంటే సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహ. అనుగ్రహ నిగ్రహ అని కూడా అంటుంటారు దాన్ని. ఈ పంచకృత్యములు అంటారు వీటిని. సృష్టి చేయడం, స్థితి చేయడం, లయకారకత్వం వహించడం, తిరోధానము, అనుగ్రహం.
నిగ్రహ అనుగ్రహ అలా కూడా అనొచ్చు. ఈ పంచకృత్యములను చేసేటువంటి వాడు శివుడు. ఎలా చేస్తున్నాడు? సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన ముఖములతో చేస్తున్నాడు. ఈ సజ్జోజాతం అనేటువంటి ముఖము నుండి గాయత్ర్యాది మహామంత్రములు 2 కోట్లు ఉద్భవించినాయట. సజ్జోజాత ముఖము నుండి. వామదేవ ముఖము నుండి శైవాగమనానికి చెందినటువంటి 1 కోటి మంత్రాలు వచ్చినాయి ఆ ముఖము నుండి. అలాగే దక్షిణామూర్తి మొదలగు మంత్రాలు ఉన్నాయి దాంట్లో, ఆ కోటిలో. అఘోరం అనేటువంటి ముఖము నుండి వైష్ణవాగమ మంత్రములు 1 కోటి ఆవిర్భవించాయి. ఈ సజ్జోజాత మంత్రము, సజ్జోజాత ముఖము మీరు ఈశ్వరుని చూసినప్పుడు తూర్పు వైపుగా కూర్చుంటే సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అలా ఉంటాయన్నమాట ముఖాలు. ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్, అప్వర్డ్, పైకి. ఈ విధంగా 5 రూపాలు ఉంటాయి. అఘోరం అనేటువంటి ముఖం నుండి వైష్ణవాగ మంత్రాలు వచ్చాయి. తత్పురుష ముఖం నుండి 2 కోట్ల శాక్తేయ మంత్రాలు వచ్చాయి. తత్పురుష ముఖం అంటే నార్త్ ఫేసింగ్, నార్త్ వైపు ఉంటుంది. ఈశాన ముఖము నుండి ఆత్మానందప్రదములైనటువంటి 1 కోటి మంత్రాలు వచ్చాయి. వీటిని ఊర్ధ్వామ్నాయ మంత్రాలు అంటారు. ఉత్తరముఖం నుంచి వచ్చినటువంటి ఉత్తరామ్నాయ మంత్రములు, ఊర్ధ్వామ్నాయ మంత్రములు, పశ్చిమామ్నాయ మంత్రములు, దక్షిణామ్నాయ, ఇలా పేర్లు ఉన్నాయి. దక్షిణామ్నాయ మంత్రములు అని. ఆమ్నాయ మంత్రములు మొత్తం 7 కోట్లు. ఈ విధంగా 7 కోటి మహామంత్రములు పరమేశ్వరుడి యొక్క పంచముఖముల నుండి వచ్చినాయి. అటువంటి ఈశ్వరుడు శర్వుడు, భవాగి దేవాయ నమః, సర్వాగి దేవాయ నమః ఇందాక చెప్పుకున్నాం కదా. అష్టమూర్తులుగా ఉంటున్నాడు. ఈశాన్య దేవాయ నమః, పశుపతేర దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతో దేవాయ నమః అని అష్టమూర్తులుగా ఉన్నాడు. ఈ అష్టమూర్తులు వీటికి అధిష్టాన దేవతలుగా, ఆ రూపములుగా మనకు కనబడేది ఏమిటి అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, జీవుడు, సూర్యుడు, చంద్రుడు. ఈ అంటే పంచభూతములు ఉన్నాయి. పృథివీ, ఆపస్తేజో, వాయురాకాశాలు ప్లస్ జీవుడు, తర్వాత సూర్యచంద్రుడు. ఈ 8 కలిపితే అష్టమూర్తులు. అందుకని శివయేకో బ్రహ్మరూపత్వాత్ నిష్కలహ పరికీర్తిత అంటుంది శివపురాణం. శివమహిమ్న స్తోత్రమని శివుడి గుణముల గురించి చెప్పాలి అంటే అసితగిరి సమం స్యాత్ కజ్జలం సింధు పాత్రే సురతరువరు శాఖ లేఖినీ పత్రమూర్వీం లిఖతి యది గృహీత్వా శారదా సర్వకాలం తదపి తవ గుణానాం ఈశపారం నయాతి అని శివమహిమ్న స్తోత్రంలో సరస్వతీదేవిట సముద్రాన్ని శిరాపాత్రగా చేసుకున్నదట. అసితగిరి సమం స్యాత్ కజ్జలం సింధు పాత్రే, సముద్రంలో ఉండేటువంటి జలమంతా కూడా శిరాపాత్రగా చేసుకుంది. కాటుక కొండను శిరాగా చేసిందట. చేసి కల్పవృక్షం యొక్క కొమ్మను తీసి పూర్వం రాసేవాడు, రాయడానికి లేఖిని అనేవారు దాన్ని. తాళపత్ర గ్రంథాలకు రాయడానికి లేఖిని, అలా లేఖినిగా మార్చుకుంది. సురతరువరు శాఖ, సురతరు అంటే కల్పవృక్షం, దేవతా వృక్షం. లిఖతి యది గృహీత్వా శారదా సర్వకాలం, ఒకవేళ సాక్షాత్ సరస్వతీదేవియే ఒకవేళ శివుడి యొక్క గుణాలు రాద్దామని ప్రారంభం చేసినా వాటిని తెలపడం ఆవిడ తరం కూడా కాదట. అందుకనే ఇప్పుడు శివకేశవులకు అభేదం ఎలాగా చూద్దాం. విష్ణు పురాణంలో విష్ణువు శివుడితో నీవు నేను ఒకటే, నువ్విచ్చిన అభయం నేనిచ్చినట్లే అని ఈ విధంగా చెప్పేట.
భవానహం చ విశ్వాత్మన్నేక ఏవ హి కారణం జగతోస్య జగత్యర్థే భేదేన అవాం వ్యవస్థిత త్వయా మదభయం దత్తం తద్దర్థమఖిలం మయా. నువ్వు ఒకవేళ అభయమిస్తే నేనిచ్చినట్లే. అందుకనే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అనేటువంటి రామతారక మంత్రాన్ని విశ్వేశ్వరుడు ఈశ్వరుడు కాశీలో అందరికీ చెవులలో ఉపదేశం చేస్తున్నాడు. ఆయన ఓం నమ శివాయ చేయొచ్చు. ఎందుకు చేయడం లేదు? మనకు అర్థం కావాలని. ఆయన ఓం నమ శివాయ చేస్తే మనం ఇంకా కొట్టుకుంటాం. తేడా లేదురా నాయన, మాకు ఒకటే, నువ్వు అది చేసినా ఇది చేసినా ఒకటే అని చెప్పడం కోసం ఆయన శ్రీరామ రామ రామేతి అని చెప్తున్నాడు. అక్కడన్నా మనం అర్థం చేసుకోవాలి, అక్కడ కూడా. అందుకని ఈ శివకేశవులకు అభేదము చూడకూడదు. పోతన గారు అందుకే చేతులారంగ శివుని పూజించడేని, నూరు నవ్వంగ హరికీర్తి నుడవడేమి, దయను సత్యమ్ము లోతుగా మది తల్పడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అన్నాడు. శివుని పూజన చేయాలి, కేశవుణ్ణి స్తోత్రం చేయాలి. విష్ణు సహస్రనామ పారాయణతో పాటుగా రుద్రాభిషేకం చేసేటువంటి వాడు తరిస్తాడు అని మనకి ప్రమాణాలు ఇక్కడ కనబడుతున్నాయి. తర్వాత స్థాణు, స్థిరత్వాత్ స్థాణు. శంకర భాష్యం సింపుల్గా చెప్పేసింది. స్థిరంగా ఉండేటువంటిది స్థాణు, స్థిరమైనటువంటి వాడు శివుడు. కాబట్టి స్థిరంగా ఉండేటువంటివి ఏమిటి? సర్వత్రా వ్యాపించి స్థిరముగా దేంట్లో ఉన్నాడు? పంచభూతములలో స్థిరముగా ఉన్నాడు. స్థావర జంగములు అంటూ ఉంటాం. నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన అని గీతావాక్యం. పరమేశ్వరుడు ఈ పృథివీ ఆపస్తేజో వాయురాకాశాలు అనేటువంటి పంచభూతములలో స్థిరముగా ఉన్నట్ట. అంటే కదలకుండా ఉన్నాడని అర్థం కాదు, ఎప్పటికీ ఉన్నాడని అర్థం. పొద్దునపూట ఉంటాడండి గాలిలో ఈశ్వరుడు, సాయంకాలం ఉండడు అనడానికి లేదు. దక్షిణాయనంలో ఉంటాడండి, ఉత్తరాయణంలో అనడానికి లేదు. మార్గశిర మాసంలో ఉంటాడండి, మిగతా మాసాల్లో ఉండడం అనడానికి లేదు. కాబట్టి దేశ కాల పరిధులు లేకుండా ఎప్పటికీ స్థిరంగా పంచభూతములలో నిలబడేటువంటి వాడు కనుక స్థాణువు. ఈ సందర్భంలో ఉంటాడు, ఈ సమయంలో ఉండడు, ఈ సందర్భంలో ఉంటాడు, ఈ సందర్భంలో ఉండడానికి చెప్పడానికి లేదు. ఎప్పటికీ ఆనాడు ఉన్నాడు, ఈనాడు ఉన్నాడు. ఆ రోజుల్లో చేశామండి, ఇప్పుడు ఎక్కడ కుదురుతుందండి అంటూ ఉంటారు. ఈశ్వరుడు ఆనాడు ఉన్నాడు, ఈనాడు ఉన్నాడు. కాబట్టి ఆ రోజుల్లో కుదిరినప్పుడు ఈ రోజుల్లో కూడా కుదురుతుంది. ఆ రోజుల్లో కూడా సూర్యుడు తూర్పునే ఉదయించాడు, ఈ రోజులు కూడా సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడు. ఆ రోజుల్లో కూడా మనుషులు గాలే పీల్చారు, నీళ్లే తాగారు. ఇప్పుడు కూడా గాలే పీలుస్తున్నారు, నీళ్లే తాగుతున్నారు. నీళ్లు పీల్చి గాలి తాగడంలా ఇప్పుడు. కాబట్టి ఆ రోజులు అనే ఎక్స్క్యూజ్ పెట్టి తప్పించుకోవాలని చూడకండి, అది ప్రమాదం. నిన్ను నువ్వు ఆత్మవంచన చేసుకుంటున్నావు. ఎందుకంటే ఉద్ధరేది ఆత్మానం అవసాదయేత్. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి, ఎవరిని ఉద్ధరించరు. కాబట్టి స్థాణు. తర్వాత భూతాది. భూతానాం ఆది కారణత్వాత్ భూతాది. శంకర భాష్యం చెప్తోంది, భూతములన్నిటికీ మూల కారణమైనటువంటి వాడు. ఆత్మనః ఆకాశ సంభూత ఆకాశాద్వాయు. తైత్తిరీయ ఉపనిషత్తు చెప్తుంది, ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నే ఆద్యః ఆద్యః పృథివ్యాం పృథివీ ఓషధీభ్యః ఓషధీభ్య అన్నం అన్నాత్ పురుషః. కాబట్టి ఆత్మనః ఆకాశః, అక్కడి నుంచి ప్రారంభం. ఆకాశంలో ఎవరున్నారు? స్థిరః. ఇందాక నామంలో చెప్పుకున్నాం మనం. కాబట్టి జీవుడు, భూతములన్నీ కూడా ఎక్కడ ప్రారంభమవుతున్నాయి అంటే ఆత్మ ఆకాశంలో పెడుతుందట. ఆకాశాద్వాయు, అక్కడి నుంచి వాయువు పెడుతుంది. వాయోరగ్ని, అక్కడి నుంచి అగ్నిలో పెడుతుంది. అక్కడి నుంచి ఆపహ ఆద్య పృథివ్యాం, అక్కడి నుంచి భూమి మీదకి వస్తుంది.
అక్కడి నుంచి ఓషధుల రూపంలో పృథివ్యా ఔషధయ. ఔషధులు అంటే ఆహార పదార్థాలు కూడా కావచ్చు. ఔషధీభ్యాం అన్నం, అన్నాత్ పురుష. అలాగా ఈ పంచభూతములకు సర్వకాలములకు మూలమైనటువంటి వాడు గనక భూతాది, భూతములకు ఆది. అహమాదిశ్చ మధ్యంచ భూతానాం అంతయేవచ అన్నాడు. అందుకనే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో 10వ అధ్యాయంలో చెప్తాడు ఈ మాట. నేనే ప్రారంభమయ్యా, నేనే అంతం. అహమాదిశ్చ మధ్యంచ భూతానాం అంతయేవచ. కాబట్టి భూతాది. తర్వాత నిధిరవ్యయ, తర్వాత నామం. నిధి అవ్యయ అంటే ఎంత ఖర్చు పెట్టినా తరగని నిధి కలిగినటువంటి వాడు. ప్రళయకాలే అస్మిన్ సర్వం నిధీయత ఇది నిధి. శంకర భాష్యం ఏం చెప్తుందంటే ప్రళయకాలంలో కూడా అవ్యయమైనటువంటి నిధి, అప్పుడు కూడా ఉండేటువంటి నిధి. ఈ పంచభూతములు, దేవతలు వీళ్ళందరూ కూడా తరగని నిధి వంటి వారు. పంచభూతములు మళ్ళీ కనబడుతూ ఉంటాయి. అంటే వీరు ఈ పంచభూతములు ఇవన్నీ కూడా భగవంతుడి నుంచి పొందుతున్న శక్తి. ఎవరా భగవంతుడు? విష్ణువు నుంచి. విష్ణువు నుంచి శక్తి పొందుతూ ఆయన దగ్గర ఉన్నటువంటి నిధిని తీసుకొని ఈ సమస్త భూమండలానికి, భూప్రపంచానికి, జీవకోటికి అందరికీ కూడా అందిస్తూ ఉన్నాయి. ఎన్ని నీళ్ళు కావాలండి మనకి? ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి కూర్చొని. ఒక మనిషి నీరు ఎంత తాగుతాడో. ఎన్ని వందల కోట్ల మంది ఉన్నారు. ఇన్ని వందల కోట్ల మంది ఇన్ని సంవత్సరాలు బతికితే ఎన్ని నీరు కావాలో అంత నీరు కురిపిస్తున్నాడు. ఎంత భోజనం, ఆహారం ఎంత తింటామో లెక్క పెట్టండి. రోజుకు 100 గ్రాములే తీసుకున్న పూటకి, పోనీ 50 గ్రాములే తీసుకోండి, క్యాలిక్యులేట్ చేయండి ఒకసారి. ఎంత ఆహారం కావాలి ఇన్ని వందల కోట్ల మందికి ఇన్ని సంవత్సరాల పాటు? ఈ ఆహారం అంతా కూడా ఆయన అందిస్తున్నాడు. అవ్యయమైనటువంటి నిధి కలిగినటువంటి వాడు. ఈ అన్నమయ, ప్రాణమయ, మనోమయ అని పంచకోశములు అంటారు వీటిని. విజ్ఞానమయ, ఆనందమయ కోశములు. వీటిని ఎప్పుడూ కూడా సంపూర్ణంగా ఉంచుతూ మనం వేరే విషయాలలో, బాహ్యమైనటువంటి ఐక్యమైనటువంటి విషయాల్లో పడి వాటిని ఇబ్బంది పెడుతున్నాం. కానీ తరగని శాశ్వత నిధి కలిగినటువంటి వాడు కాబట్టి నిధిరవ్యయ. పొడగంటిమయ్యా నిన్ను పురుషోత్తమ, అన్నమయ్య గారు రాశారు పాట. నిడయకమయ్యా కోనేటి రాయడా, కోరిమమ్ము నేలినట్టి కులదైవమా, చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా. అందుకని త్యాగరాజస్వామి కూడా నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సుఖమా అన్నాడు. అందుకని ఈ నిధి కంటే అది అవ్యయమైనటువంటి నిధి. ఈ నామం యొక్క లక్ష్యం ఏమిటంటే ఎవరి దగ్గర డబ్బున్నా అది ఎప్పటికోప్పుడు అయిపోయే ప్రమాదం ఉంటుంది, ఎంతో కొంత. ఈయన దగ్గర ఎప్పటికీ అయిపోదుట. అయిపోవడం అంటూ ఉండదు. అవ్యయమైనటువంటి నిధి కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన ఇస్తే మనకి ఎంత కావాలంటే అంత ఇస్తాడు ఆయన అడిగితే. తర్వాత సంభవ, తర్వాత నామం సంభవ అంటే తనకు తానుగా తాను అనుకున్నప్పుడు, తాను అనుకున్న చోట, తాను అనుకున్న విధంగా తాను పుట్టగలిగినటువంటి వాడు సంభవ. మనము జన్మెత్తుతాం, కానీ పూర్వజన్మ కారణాల చేత మన జన్మ వస్తుంది. కానీ ఆయన అవతరిస్తాడు. రామాయణంలో మనకి స్పష్టంగా కనబడుతుంది. వాల్మీకి రామాయణంలో మహర్షి రాసేశారు. పుత్రకామేష్టి యాగం జరుగుతున్నప్పుడు దశరథ మహారాజ్ చేస్తున్నటువంటి యాగంలో దేవతలందరూ వచ్చి కూర్చొని అక్కడ విష్ణు భగవాను అడుగుతారు. విష్ణువు చెప్తాడు నేను ఇక్కడ పుడతాను అని. ఆయన ఎంచుకుంటాడు ఎక్కడ, ఎప్పుడు, ఎలా పుట్టాలో అది ఆయన ఎంచుకుంటాడు. అందుకనే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. ఎప్పుడైతే సాధువులను తరింపజేయాలో, దుష్కృత్యాలను అరికట్టాలో, ధర్మ సంస్థాపన చేయవలసిన అవసరం వస్తుందో, ప్రతి యుగములో నేను అవతారము దాల్చుచున్నానయ్యా, కాబట్టి నేను పుడుతూనే ఉన్నాను, కాబట్టి సంభవ. భాగవతంలో ఒక పద్యం ఉన్నది. పుట్టవు లేని నీ కభవ
పుట్టుట క్రీడయగాక పుట్టుటే ఎట్టనుదున్ భవాది దిశలెల్లను జీవులయందు విద్య తా పుట్టుచు నుండుగాని నిన్ను పుట్టినదిం బలె బొంత నుండియుం జుట్టగలేని తత్క్రియల చొక్కని యొక్కటి వాడు ఈశ్వరా అని అజాయమానో బహుదా విజాయతే అంటుంది పురుష సూక్తం. అంటే పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి వాడు అజాయమానో. ఎలా పుట్టాడు? మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన రాఘవ ఇలా రకరకాలుగా వేరువేరు రూపాలలో వేరువేరు సందర్భాలలో పుడుతూ వస్తున్నాడు గనక ఆయన నిర్ణయించుకుని ఆయన పుడుతున్నాడు కాబట్టి సంభవ. తర్వాత నామం భావన. భావన అంటే సర్వేషాం భోక్తృణాం ఫలాని భావయతీతి భావన. ఇది శంకర భాష్యం. అందరు భోక్తలకు సర్వేషాం భోక్తృణాం ఫలాని భావయతి. ఆ ఫలాలు కర్మ యొక్క ఫలితాలను వాళ్ళచే భుజింపజేసేటువంటి వాడు గనక, సమస్త జీవులకు కర్మఫలాలను ఇచ్చేటువంటి వాడు గనక ఆయన భావన. భావనారాయణ స్వామి అని నారాయణుడి యొక్క రూపములు వేరువేరుగా ఉంటాయి, విష్ణు స్వరూపాలు. భావనారాయణ స్వామి దేవాలయాలు కొన్ని ఉన్నాయి ప్రత్యేకంగా. నువ్వు ఏ భావన చేసి ఆ నారాయణుడి ప్రార్థన చేస్తే నీకు ఆ యద్భావం తద్భవతి అన్నారు. అందుకనే ఆయన అనుగ్రహిస్తాడు ఆ భావనలో. కాబట్టి ఆ స్వరూపంలో ఉండి భక్తులందరినీ కూడా తరింపజేస్తూ ఆనందింపజేస్తున్నటువంటి వాడు భావములోన బాహ్యమునందున గోవింద గోవింద అని పిలువరే మనసా అని మనకి విష్ణుని అవతారాలని కీర్తన చేస్తూ అన్నమయ్య గారు పాడినటువంటి పాట అది. హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండంబులు, హరినామములే అన్ని మంత్రములు. కాబట్టి భావములోన బాహ్యమునందున. కాబట్టి భావన. నామం ఏమిటి అంటే భగవన్నామము నువ్వు భావన చేస్తూ నీకు ఫలితాలను అందించేటువంటి వాడు ఆయన కనుక ఆయన నామాన్ని అలా స్మరణ చెయ్యి, అలా భావన చెయ్యి. భర్త పోషించువాడు. భర్త అంటే ప్రపంచస్యాధిష్టానత్వేన భరణాత్ ఇది భర్త. శంకర భాష్యం. అంటే ప్రపంచాన్ని, సమస్త ప్రపంచాన్ని పోషిస్తున్నటువంటి వాడు. ఒక కుటుంబాన్ని పోషించేటువంటి వాడు ఒక భర్త అయితే, ఈ సమస్త ప్రపంచాన్ని పోషించేటువంటి వాడు ఆయన. నారిచ్చిన వాడు నీరివ్వడా అని సామెత. పుట్టించిన వాడు ఆహారాన్ని అందించడా, ఆయనే అందిస్తాడట. ఊరికే మనం తాపత్రయపడుతుంటాం, మనమేదో చేసేద్దామని. పుట్టించిన వాడు ఆయనే కాబట్టి ఆయనే పోషించవలసిన బాధ్యత కూడా ఆయనే తీసుకుంటాడు. కాబట్టి భర్త అన్నారు. ఈ జగత్తుకు మొత్తం భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అంటాడు 9వ అధ్యాయంలో, గతిర్భర్త ప్రభు సాక్షి. ఈ జగత్తుకు గతి నేనే, భర్తను నేనే, ప్రభు అంటే స్వామిని నేనే, సాక్షి నేనే. ఈ జగత్తులో జరిగే సమస్తానికి సాక్షిని నేనే అని అక్కడ ఆయన ప్రాణికోటిని భరించేటువంటి వాడు గనక భర్త. తర్వాత ప్రభవ. ఈయన నుండి మహాభూతములు పుడుతున్నాయి కాబట్టి భవ ప్రభవ. విశేషమైనటువంటి భవ గనక మంచి పుట్టుక కలిగినటువంటి వాడు అని కూడా వ్యాఖ్యానం చేశారు దీనికి పెద్దలు. ప్రకర్షేణ మహాభూతాని అస్మాత్ జాయంతే ఇది ప్రభవ ప్రకృష్టో భవ జన్మాస్యేతివా అని శంకర భాష్యం చెప్తున్నది. అంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతాః అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ధర్మరక్షణ కొరకు కావలసినటువంటి అవతారములను ఎత్తుతూ ప్రభువుగా ఈ సమస్త ప్రపంచాన్ని కాపాడుతున్నటువంటి వాడు గనక ప్రభవ. తర్వాత నామం ప్రభు. ప్రభు అంటే సమస్త కార్యములందు సమర్థత కలిగినటువంటి వాడు అని అర్థం. ప్రభు అంటే
సర్వాసు క్రియాసు సమర్థ్యాతి సయాత్ ఇది ప్రభు. శంకర భాష్యం చెప్తున్నది ఆ మాట. ఏమిటి కార్యము, సమస్త కార్యము అని చేసేది? ఈ జగత్తును పాలిస్తున్నాడు. నను పాలింపగ నడచి వచ్చితివా అని మనని పాలించడమే కాదు, సమస్త జగత్తును పరిపాలన చేసేటువంటి కార్యమునందు సమర్థత కలిగినటువంటి వాడు కాబట్టి ప్రభువు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో మనకి ఈ విషయం 2-3 సందర్భాల్లో చెప్పాడు. విభూతి యోగం అంతా కూడా దాని గురించే మాట్లాడతాడు. ఏ విధంగా ఈ కార్యములను ఎలా నిర్వహిస్తున్నానని ఆయన చెప్తాడు. తర్వాత నామం ఈశ్వర. ఒకరిపై ఆధారము లేనటువంటి వాడు, ఒకరి మీద ఆధారపడకుండా తాను స్వయంగా చేసుకోగల సమర్థత కలిగినటువంటి వాడు ఈశ్వరుడు. నిరుపాధికం ఐశ్వర్యమస్యేతి ఈశ్వర ఏష సర్వేశ్వర. ఇది శంకర భాష్యం. ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగతాం జగత్ తేన త్యక్తేన భుంజీత కశ్యస్విద్ ధనం అని ఈశోపనిషత్తు అని ఒక మాట చెప్తుంది. ఈశావాస్యమిదం సర్వం అంటే జగత్తంతా కూడా ఈశ్వర స్వరూపమే అయ్యా, త్యాగబుద్ధితో అనుభవించు. కాబట్టి నువ్వు త్యాగబుద్ధితో అనుభవిస్తే ఈశ్వర సర్వభూతానాం హృదయసే హే అర్జున తిష్టతి. ఎవరున్నారా? ఈశ్వరుడు ఎక్కడున్నాడు అంటే సమస్త భూతముల యొక్క హృదయంలో ఉన్నాడు. కాబట్టి ఈశ్వరుడు సర్వకాల సర్వావస్థల యందు త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిని తన వశములో ఉంచుకొని సర్వభూతముల హృదయంలో ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు. పురుష పరమాత్మ అని చెప్పుకున్నాం. ఆ పురుషుడే, ఆ పరమాత్మే ఈశ్వరుడుగా ఉంటూ 3 లోకాల్లో నిండి ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు ఆయన. కాబట్టి దేహములో ఉన్న జీవుడు కూడా ఈశ్వరుడే. అహం బ్రహ్మాస్మి అన్నది అందుకే. కానీ జీవుడు నేను వేరు అనుకుంటున్నాడు. వచ్చిన సమస్య అక్కడ. ఈశ్వరుడు అంటే సర్వవ్యాపకత్వం కలిగినటువంటి వాడు, సర్వశక్తిమంతుడు, సర్వసమర్థుడు. ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియలీ డివైన్ అన్నారు. అందుకనే స్వామి వివేకానంద. ఆ పొటెన్షియల్ డివినిటీని కనుక రికగ్నైజ్ చేస్తే అహం బ్రహ్మాస్మి అనే స్థాయికి వెళ్ళిపోతాడు. కాబట్టి తర్వాత నామం ఈశ్వర. ఇక్కడతో ఈ శ్లోకం ముగిసింది.